నిన్న కరీంనగర్కు ప్రాణమిల్లిన సంజయ్ కేంద్ర మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గానికి చేరుకోగానే నేలతల్లికి సాష్టాంగ నమస్కారం. కార్యకర్తలు ప్రజలకే మంత్రి పదవి అంకితం. 2028లో రాష్ట్రంలో అధికారంలో బీజేపీదే, మళ్ళా 2023లో మాదే, 2019లో మాదే, అధికారం మాదే. ఆ మేరకు పనిచేసే విషయంలో మాత్రం పార్టీ ఆ మేరకు ఉండదు. అధికారం మాదే, అధికారం మాదే అని 30 ఏళ్ల నుంచి విన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయిగా చిన్న కార్యకర్త, పోస్టర్లు అంటించినటువంటి కార్యకర్త ఎంపీగా గెలవడము, కేంద్రంలో మంత్రివర్గంలో ఉండడం అనేటువంటిది సహజంగా ఏదైనా ఒక పార్టీలో కార్యకర్తకు గుర్తింపు లభిస్తే, ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ కార్యకర్తకు తగిన న్యాయం జరగడం, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి పనులు, వాటన్నిటికీ కూడా న్యాయం జరగడం. అట్లనే మిగిలినటువంటి కార్యకర్తలందరినీ కూడా కాపాడుతాము, వాళ్ళందరికీ అంకితం అంటున్నారు. కానీ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తారని అన్ని పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ కూడా చెప్తున్నది.